హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజేష్ చేతి రుచులు. ఈరోజు విజేష్ చేతి రుచుల్లో ఒక క్రిస్పీ యమ్మీ యమ్మీ రెసిపీ చూడబోతున్నారు. టిఫిన్ రెసిపీ ఇది. నాకైతే చాలా ఫేవరెట్. మీకు కూడా ఇష్టమవుతుంది. ఇంతకు ఈ రెసిపీ పేరు ఏంటున్నారా? తప్పిలి ఇడ్లీ. ఎలా చేద్దామో చూస్తాం రండి. ఈ తప్పిలిడ్లీకి పచ్చిశనగపప్పు, పచ్చి బియ్యం ఉంటే చాలండి. చూడండి, ఒక గ్లాస్ పచ్చి బియ్యము, ఒక గ్లాస్ పచ్చిశనగపప్పు ఒక 4 to 5 అవర్స్ బాగా నీటిలో నానబెట్టుకుని అది గ్రైండ్ చేసుకోవాలి విడివిడిగా. ఇందుకు ఒక కొబ్బరి తీసుకున్నానండి, ఫ్రెష్ కొబ్బరి. దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కొబ్బరిని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకునేవాలి. దాని తర్వాత మనము పచ్చి శనగపప్పుని, పచ్చి బియ్యంని విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు తప్పిలిడ్లీ ఎందుకు పేరు వచ్చిందంటారా? ఈ రెసిపీ మనం చేసేది తప్పిలిలో, అంటే ఇప్పుడైతే లేదులేండి, ఆ వెసలు కడాయిలోనే చేస్తాం కాబట్టి ఇది కడాయి ఇడ్లీ కూడా అనుకోవచ్చు. చూడండి, ఫస్ట్ మనము పచ్చి శనగపప్పుని కొంచెం బరకగా రుబ్బుకొని తీసుకునేవాళ్ళు. దాని తర్వాత పచ్చి బియ్యంని నైస్గా రుబ్బుకోవాలి, ఫైన్ పేస్ట్గా రుబ్బుకోవాలి. సో పచ్చి కొబ్బరి, పచ్చి శనగపప్పు, పచ్చి బియ్యము 3 ఇంగ్రీడియంట్స్ మనము బాగా రుబ్బుకొని ఇలా ఒక వెసల్లో తీసుకునేసి బాగా కలుపుకోవాలండి. రుచి తగినట్టుగా సాల్ట్ వేసుకునేసి బాగా మిక్చర్ చేసుకోవాలి. ఇందులో మనము కొద్దిగా ఇంగువ కూడా చల్లుకున్నాము కండి, కొమ్మలాడిపోతుంది. కరకర ఫీలింగ్ రావాలంటే మనం కొద్దిగా పింక్ సోడా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ పిండిని కలుపుకొనేసి మెయిన్గా ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. పోపులో చూడండి ఎన్ని వెరైటీస్ ఉంది. ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవన్నీ అనమాట. క్యాషూ నట్స్ కూడా వేసుకోవచ్చు. సో కడాయిలో ఆయిల్ తీసుకునేసి మనము ఇద్దరు చేసుకోవాలి. ఆవాలు, మిరియాలు ఇవన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు ఇవన్నీ వేసుకొని, జీలకర్ర, కరివేపాకు అయితే చాలా ఇంపార్టెంట్ అండి. 1 కాదు, 2 కాదు, 3 రెమ్మలైనా వేసుకునేసి మనం బాగా గుమ్మలాడేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 4-5 వేసుకొని బాగుంటుంది. ఈ పోపు ఫ్రై చేసేటప్పుడే మనకి ఈ తప్పిలికి సువాసన వచ్చేస్తుందండి. సో బాగా ఫ్రై చేసుకొని ఈ పోపు దినుసుని మనము ఆల్రెడీ కలిపి ఉంచిన తప్పిలి పిండితో వేసుకునేసి మనము దీన్ని బాగా కలపాలండి. మా ఇంట్లో అయితే సాటర్డేస్లో ఈ రెసిపీ చేసుకుంటాము నైట్లో. చాలా లైట్గా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. మా గ్రాండ్ మదర్కి అయితే చాలా ఇష్టమైన రెసిపీ ఇది. అసలు ఈ రెసిపీ చేస్తుంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. అంత ట్రెడిషనల్ రెసిపీ ఇది. చూడండి, తప్పిలిడ్లీ మనం ఇలా పోపు దినుసు వేసుకొని ఆ పిండిని బాగా కలిపేటప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం చూసుకునేవాళ్ళు. చాలా థిక్గా ఉండకూడదు, చాలా నీళ్ళుగా కూడా ఉండకూడదు. అట్లా కొద్దిగా థిక్గా ఉంది కాబట్టి నేను వాటర్ కొంచెం యాడ్ చేసి కలిపేస్తున్నాను. సరే, ఇలా ఉండాలన్నమాట. గుమ్మలాడిపోయే పిండి అయితే రెడీ అయిపోయింది. ఎంత మాత్రం మనం ఆలస్యం చేయకుండా తప్పిలిడ్లీ చేసుకుంటాం. తప్పిలి లేదు కాబట్టి మనం కడాయిలో చేసుకుంటాము. అది కడాయి పెట్టుకొని మీద అందులో మనం ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేవాళ్ళండి. ఎందుకంటే ఇది ఫుల్గా తప్పిలిడ్లీ ఇందులోనే ఫ్రై అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్మోస్ట్ ఒక 5 to 6 గెరిటెలు పిండి వేసుకోవచ్చు. బాగా థిక్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ చూడండి పక్కన ఉంటుంది, ఎందుకంటే మనం తిప్పి ఫ్రై చేయాలి. సో ఇలా వేసుకున్న తర్వాత మనము లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని కుక్ చేయాలి. సో తప్పిలిడ్లీ మీరు ఒక 8 o'clock నైట్ తినాలనుకుంటే ఒక 6 o'clock మీరు స్టార్ట్ చేయాలండి. స్లో ప్రాసెస్. రుబ్బుకోవడము, కాల్చడము ఇవన్నీ స్లో ప్రాసెస్ అనమాట. కానీ రుచి అయితే అదిరిపోతుంది. ఇలా పిండి అంతా కడాయిలో వేసుకున్న తర్వాత కరివేపాకులు 2-3 రెమ్మలు వేసుకునేసి సువాసన కోసం క్లోజ్ చేసి లో ఫ్లేమ్ పెట్టి బాగా మనం ఉడికించాలి. ఆల్మోస్ట్ 15-20 minutes అవుతుందండి. హాఫ్ అన్ అవర్ కూడా పట్టచ్చు. అప్పుడప్పుడు చూసుకోండి, ఓపెన్ చేసి చూడండి. బాగా సైడ్లో అంతా బాగా ఫ్రై అయింది, మధ్యలో మాత్రం కొంచెం కడిగి ఉంది. ఇప్పుడు మనము సైడ్లో రిలీజ్ చేసుకోవాలి. ఇలా స్లోగా స్టడీగా రిలీజ్ చేసుకునేసి మనం దీన్ని రివర్స్ చేయాలన్నమాట. రివర్స్ చేసి రివర్స్ సైడ్ కూడా మనం కొద్దిగా ఫ్రై చేయాలి. సో ఫస్ట్ మనము మెయిన్గా చూసుకోవాల్సింది తప్పిలిడ్లీ విరిగిపోకుండా చాలా. సో చిన్నగా ఇలా తీసుకొని దాన్ని మనము అని రివర్స్ చేయాలి. సో ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని మూత పెట్టి 15-20 minutes సేమ్ లో ఫ్లేమ్ మనం దీన్ని కుక్
అంతేనండి. 15-20 మినిట్స్ రివర్స్ సైడ్‌లో కూడా బాగా కుక్ అయి ఫ్రై అయింది. బాగా క్రిస్పీగా మన తప్పిడి రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కడాయిలోనే దాన్ని పీసెస్ చేసుకునేస్తాము. ఇలా 4 పీసెస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పీసెస్ ఒక్కొక్కటి సరిపోతుంది. చాలా క్రిస్పీ తప్పిడి రెడీ అయిపోయింది మన డిన్నర్‌కి. ఇలాంటి క్రిస్పీ రెసిపీ చూడాలంటే మీరు విజయ్ చేతి రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడులాగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈడెల్ది బిహెల్ది చిరునవ్వు ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.